సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 2000 మంది పోలీసులతో తాడిపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో సీఎం వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తాడిపత్రి పట్టణం పుట్లూరు రోడ్డులోని హెలీప్యాడ్ నుంచి బహిరంగ సభా స్థలం వరకు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ను మధ్యాహ్నం ఎస్పీ అమిత్ బర్దర్ పర్యవేక్షణలో నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందిల గౌతమ్ మదనపల్లి పట్టణంలోని బెంగళూరు రోడ్డు నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ హోటల్ నందు దోశలు వేస్తూ ఓట్లను అభ్యర్థించారు. తాడిపత్రిలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలసిల రఘురాం పరిశీలించారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెట్లు నరికించి సునకానందం పొందుతున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఒంటిమిట్ట హరిత హోటల్ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను రాజంపేటలో గెలిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకుందామన్నారు. టీడీపీ నేతల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి స్పష్టం చేశారు. కొసిగి మండలంలోని వందగల్లు, నేలకొసిగి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శంఖవరం మండలం అన్నవరంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణతో కలిసి ఆయన నిర్వహించారు. విజయనగరం మండలం పడాలపేట, నారాయణపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి గజపతి రాజు పాల్గొన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు నాయుడు సీఎం కావాలని అన్నారు. పాలకొండ డివిజన్ కేంద్రంలోని శ్రీ కోటదుర్గ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్నికల స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. తనిఖీ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. పెనంలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని కాటూరు రోడ్డులో శనివారం యార్లగడ్డ వెంకటేశ్వరరావు వద్ద ఉయ్యూరు పోలీసులు 20 మద్యం హాఫ్ బాటిల్స్ సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. సేవాభావంతో పనిచేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ సంపాదించిన డబ్బులను పేదల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా బట్టిప్రోలు మండలంలోని ఐలవరం, సూరేపల్లి, వేమవరం, సూరేపల్లి, తాతావారిపాలెం, కోనేటిపురం, పడమటిపాలెం గ్రామాల్లో కూటమి అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆమడ దూరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం నడికుడి గ్రామంలో భారీ చోరీ జరిగింది. నడికుడి గ్రామానికి చెందిన వెన్న అనంతరామయ్య ఊరికి వెళ్లగా ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారం, నగదు, దుండగులు ఎత్తుకు వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దెందులూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పెదపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మహిళలు అందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ బిల్లుల కోసం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి ఎంతో అభివృద్ధి చేసిన జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్పై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చీటికి మాటికి చేస్తున్న అసత్య ఆరోపణలను చూస్తూ ఊరుకునేది లేదని ఎల్లారెడ్డి వైస్ ఎంపీపీ నర్సింహులు మండిపడ్డారు. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన యువకులు జాండీస్ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లమని చెప్పినట్లు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత భోజనం అందించారు. ఎన్ఆర్ఐ తోడే వెంకటకృష్ణారెడ్డి సహకారంతో వారి కుటుంబ సభ్యులు తోడే పద్మారెడ్డి ఆధ్వర్యంలో అమ్మఒడి ఎన్జీఓ సౌజన్యంతో పోటీ పరీక్షల అభ్యర్థులకు భోజనం పంపిణీ చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సపేట రూరల్ మండలం రాజపల్లె ముగ్దుంపురం గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నందిపేట మండలం కేంద్రంలో సాయిబాబా ఫంక్షన్ హాల్లో నందిపేట డొంకేశ్వర్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ప్రతి బూత్లో ముఖ్య నాయకులు అందరూ కూడా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.